యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము. యెషయా ప్రవక్తకు దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు. యెషయా ప్రవక్తను దేవుడు ఎన్నుకోవడం గురించి ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ దేవాది దేవుడు మనందరినీ కూడా దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. జ్ఞాన స్నానం ద్వారా తన బిడ్డగా ఎన్నుకొని ఉన్నాడు. క్రీస్తులో మనం నూతనంగా జన్మించి ఉన్నాము. కానీ ఈరోజు జ్ఞాన స్నానాన్ని గుర్తుంచుకొని నేను క్రీస్తు బిడ్డను, కేవలం క్రైస్తవుడనే కాదు, జ్ఞానస్నానం తీసుకున్నంత మాత్రాన నేను ఆయన చిత్తాన్ని అనుసరిస్తూ క్రీస్తు బిడ్డగా జీవిస్తున్నాను అని మనం అందరం కూడా ఆ దేవాది దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు తెలియపరచాలి. ప్రభువా, నేను కేవలం క్రైస్తవుడిగానే జీవించడం లేదు, కానీ నీ ఆజ్ఞను శిరసా వహిస్తూ తండ్రి నీ బిడ్డగా జీవించడానికి పవిత్రాత్మ శక్తి ద్వారా తండ్రి నన్ను బలపరచుము అని మనం అనునిత్యం కూడా మనం ప్రార్థించాలి. చూడండి అమ్మా, వాక్యాన్ని గమనించండి. 3వ వచనము. ఆ దేవదూతలు ఒకరితోనొకరు, సైన్యములకు అధిపతి అయిన ప్రభువు పవిత్రుడు, 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 లోకమంతయు ఆయన మహిమతో నిండియున్నది అని ఎలుగెత్తి పలుకుచుండిరి. అనగా యెషయా గ్రంథంలో మనం ఈ వాక్యాన్ని గమనించినట్లయితే యెషయా ప్రవక్తకు పరలోకములో ఆసీనుడైన ఆ దేవాది దేవుడు సింహాసీనుడై దేవాలయము పైన తన వస్త్రమంతయు ఆ వస్త్రముతో కప్పి ఉన్నట్లుగాను, దేవదూతలు 6 రెక్కలు కలిగి ఆ దేవాది దేవుని పైభాగాన ఉండుటయు యెషయా ప్రవక్త చూస్తూ ఉన్నాడు. యెషయా ప్రవక్తను ఒక ప్రవక్తగా దేవుడు ఎన్నుకున్న విధానం చాలా గొప్పది. తాను పరలోకానికి వెళ్ళలేదు యెషయా ప్రవక్త, కానీ దేవాలయం చెంత, దేవాలయం పైన అంతయు కూడా దేవుని యొక్క సింహాసనము, ఆ సింహాసనము పైన సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు, సర్వేశ్వరుని యొక్క ఉత్తరీయము అనగా ఆయన వస్త్రములు, ధవల వస్త్రములు దేవాలయమంతను కప్పి ఉండెను. మనము ముందు వచనాల్లో, పై వచనాల్లో చూసినట్లయితే ఈ వాక్యాలను మనం చదవగలుగుతాం. ఆ దేవదూతలు, 6 రెక్కలు గల దేవదూతలు ఏమని పలుకుచున్నారంటే, సైన్యములకు అధిపతి అయిన ప్రభువు. ఎవరంట? సైన్యములకు అధిపతి అయిన ప్రభువు పవిత్రుడు, 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 లోకమంతయు ఆయన మహిమతో నిండి ఉన్నది. దేవదూతలు పవిత్రుడు, పవిత్రుడని పరిశుద్ధ గీతాన్ని ఏ విధముగా ఆలపిస్తున్నారంటే, ఈ లోకమంతయు సైన్యములకు అధిపతి అయిన సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుని మహిమతో నిండి ఉన్నది అని పవిత్రుడు, పవిత్రుడని దేవదూతలు పవిత్ర వచనాలను గీతము మాదిరిగా పలుకుతూ ఉన్నారు. ఆ శబ్దమునకు, ఆ దేవదూతలు పలుకుతున్న పవిత్రుడు, పవిత్రుడు అనే ఆ శబ్దమునకు యెషయాకు దేవాలయ పునాదులు కంపించెను. యెషయాకు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఆ సౌండ్, ఆ శబ్దము? దేవాలయ పునాదులు కంపించేంత గంభీరముగా వినొస్తూ ఉన్నాయి ప్రవక్తకు. అంతేకాకుండా దేవాలయము పొగతో నిండి ఉండెను. సాంబ్రాణి పొగతో దేవాలయమంతా నిండిపోయింది. ఇదంతా కూడా దేవుడు యెషయా ప్రవక్త ఎన్నిక సందర్భంగా యెషయా ప్రవక్తకు చూపిస్తున్న ఒక దర్శనము. ప్రియ దైవ బిడ్డలారా, చాలా గొప్పగా ఎన్నుకున్నాడు ప్రవక్తను. మనం చూసినట్టయితే యెషయా ప్రవక్తను ఎన్నుకున్న విధముగా బైబిల్ గ్రంథంలో మరి ఏ ప్రవక్తను కూడా అంత పరిశుద్ధముగా ఎన్నుకొనలేదు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దేవాలయపు పునాదులు సైతము కంపించేలా గంభీరమైన స్వరాన్ని వింటూ ఉన్నాడు యెషయా ప్రవక్త. చూడండి 5వ వచనము. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అనే ఆ గంభీర స్వరాన్ని
దేవాలయ పునాదులు సైతము కంపిస్తున్నాయేమో అన్నట్లుగా అంత గంభీరమైన స్వరాన్ని వింటున్న యెషయా ప్రవక్త ఈ విధముగా అంటూ ఉన్నాడు, నేను చెడితిని గదా. చూడండి, ఆయన నోటిలో కలిగి ఏ మాట వస్తుంది అంటే నిట్టూరుస్తూ ఉన్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయనను గణపరచు ఆ ఘనతను విని ఆలకించి తాను ఒక మానవుడిగా తాను నిట్టూరుస్తూ ఉన్నాడు, విలపిస్తూ ఉన్నాడు. తానేంటో తనకు తెలుస్తూ ఉంది నిదానంగా. అంతకుముందు యెషయా ప్రవక్త మనందరిలా జీవించిన ఒక సాధారణ వ్యక్తి. కానీ ఆ పరిశుద్ధత అనే మాటను దేవదూత నోటిలో కలిగి వెళ్ళిన స్వరాన్ని ఆలకిస్తున్న యెషయా ప్రవక్త దుఃఖిస్తున్నాడు, అంటూ నీరు గారిపోతూ ఉన్నాడు, నిరసించిపోతూ ఉన్నాడు. చెడితిని గదా అంటే తనకు తానుగా తనలోనికి తొంగి చూసుకుంటున్నాడు. అసలు నేనేంటి, నేనెవరిని అని తనకు తానుగా తనలోనికి చూసుకుంటూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, ఈరోజు మనమందరము కూడా ఎవరైనా పొగిడితే వాళ్ళ పొగడ్తలకు మనం పడిపోతూ ఉంటాం. ఎవరైతే పొగిడితే బాగుండు, నన్ను సంఘంలో కావచ్చు, నేను పని చేస్తున్న ప్లేసులలో కావచ్చు, ఎక్కడైనా సరే నన్ను అందరికి కూడా ప్రత్యేకంగా చూడాలి, ప్రత్యేకమైన నాకు గౌరవం అనేది ఇవ్వాలి అనేది ప్రతి ఒక్కరికి మానవుల పరంగా మనందరికి కూడా ఉంటూ ఉంది. మనకు మనముగా ఎప్పుడు కూడా మనలోనికి మనం తొంగి చూసుకోం. ఒకవేళ మనలోనికి మనం తొంగి చూసుకున్నట్లయితే మనమేంటో మనకు తెలుస్తూ ఉంది, మనము జీవించే జీవిత విధానం తెలుస్తూ ఉంది, మనము పొగడ్తలకు అర్హులమా కాదా అని తెలుస్తూ ఉంది. యెషయా ప్రవక్త మనలాగే జీవించిన ఒక సాధారణ వ్యక్తి. కానీ ఇప్పుడు దేవుని యొక్క స్వరాన్ని ఆలకిస్తున్న దేవదూతల ద్వారా ఆలకిస్తున్న తరుణంలోనే చెడితిని గదా అని నిరసించిపోతూ ఉన్నాడు. ఎందుకు యెషయా ప్రవక్త నిరసించిపోతూ ఉన్నాడు? నా నోటి నుండి వెలువడినవన్నీ అపవిత్రమైన మాటలే. మనము ఎప్పుడైతే పరిశుద్ధుని చూడగలుగుతామో, పరిశుద్ధ వాక్కును వినగలుగుతామో, దేవాది దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవదూతల నోటిలో నుండి వెలువడిన వెంటనే యెషయా ప్రవక్త పలుకుతున్న మాట ఏంటంటే, నా నోటి నుండి వెలువడినవన్నీ అపవిత్రమైన మాటలే. నేను ఇన్ని రోజులు ఒక పాపిగా జీవించాను, అందరి మానవుల్లా జీవించాను. ఎవరెవరైతే ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో మానవులు, అలాంటి మాటలే నేను ఇప్పటి వరకు కూడా మాట్లాడి ఉన్నాను. కానీ దేవుని యొక్క పరిశుద్ధతను చూడగానే నాలో ఉన్న అపరిశుద్ధత నాకు రోత్తగా కనిపిస్తూ ఉంది, నాలో నేను తొంగి చూసుకోగానే అని దుఃఖిస్తున్నాడు. ప్రియ దైవబిడ్డలారా, యెషయా ప్రవక్త నిరసించిపోతూ ఉన్నాడు. అపవిత్రమైన మాటలు పలుకు ప్రజల నడుమ నేను వసించుచున్నాను. ఎప్పుడు తెలుసుకున్నాడు యెషయా ప్రవక్త? దేవుని యొక్క స్వరం దేవదూతల ద్వారా ఆలకించినప్పుడు, ఆయన ఎంత పరిశుద్ధుడో దేవుడు తెలుసుకున్నప్పుడు, తానొక యూదుడు, ధర్మశాస్త్రాన్ని వినినవాడు, పఠించినవాడు, పాటించినవాడు కూడాను యెషయా ప్రవక్త. ఈ రోజులో మనలాగే బైబిల్ గ్రంథాన్ని చదివినవాడు, బైబిల్ వాక్కును ఆలకించినవాడు, ప్రార్థించినవాడు, గీతాలాపన చేసిన వాడే లోగడ. కానీ
నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు దేవుని గురించి తెలుసు అని మనం అనుకున్నట్టుగానే ఆ రోజు యెషయా ప్రవక్త కూడా అనుకొని ఉండి ఉంటాడు. ప్రియ దైవ బిడ్డలారా, కానీ తనలోనికి తాను తొంగి చూచుకున్న తర్వాత తను మాట్లాడు మాటలు ఏంటంటే, నా నోటి నుండి వెలువడివన్నీ అపవిత్రమైన మాటలే. ఈరోజు క్రైస్తవులం, క్రీస్తు బిడ్డలము అని చెప్పుకుంటున్న అందరూ కాదు, కానీ చాలా వరకు అపవిత్రమైన మాటలే పలుకుచూ ఉన్నారు, కొండెపు మాటలే పలుకుచూ ఉన్నారు, చాడిగొండు మాటలే పలుకుచూ ఉన్నారు. కానీ యెషయా ప్రవక్తలాగా అలాంటి వారు ఈ వాక్యాన్ని ఆలకించే వారిలో ఉన్నట్లయితే మీ హృదయాలలోనికి మీరు తొంగి చూసుకోనండి అంటున్నాడు దేవుడు. అపవిత్రమైన మాటలు పలుకు ప్రజల నడుమ నేను నివసించున్నాను. ఈరోజు మనము ఎంతో మంది క్రైస్తవులము అన్యుల మధ్యలో నివసిస్తూ ఉన్నాం, వాళ్ళతో సహవాసం చేస్తూ ఉన్నాము, తప్పు కాదు అది. కానీ మనము ఆధ్యాత్మిక పరంగా ఈ లోకముతో వేరు చేయబడిన వారం. ఎప్పుడైతే మనం జ్ఞానస్నానం పొందుకున్నామో అప్పుడు మనం క్రీస్తు బిడ్డలుగా మనం ఆయన సొంతముగా ఉన్నాం మనం. కానీ క్రీస్తు బిడ్డలమంటూ యెషయా ప్రవక్తలాగా యెషయా ప్రవక్త మనకు తెలియచేస్తున్న విధానముగా అపవిత్రమైన మాటలు మనం మాట్లాడడం లేదా? అపవిత్రమైన మాటలు పలుకు ప్రజల నడుమ మనం నివాసం ఉండడం లేదా? వారిలా మనం ప్రవర్తించడం లేదా? వారిలా అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ వారిలా మనం ప్రవర్తించినట్లయితే నేను క్రీస్తు బిడ్డను అని మనం ఇలా చెప్పుకోగలం. ప్రియ దైవ బిడ్డ, తన గత జీవితాన్ని తలుచుకుంటూ యెషయా ప్రవక్త దుఃఖిస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు నేను పరమ పాపిగా జీవించి ఉన్నాను. తన హృదయాంతరంగంలోనికి తాను తొంగి చూసుకుంటే పవిత్రత లేదు. కానీ అతడు ఒక స్వచ్ఛమైన యూదుడు. ఈరోజు మన వల్లే నికాసైన క్రైస్తవుడు, పుట్టు క్రైస్తవులు ఉంటాం కదా మనము. కానీ తనలో తొంగి చూసుకున్నప్పుడు యెషయా ప్రవక్తకు ఎలా అయితే తనలోని లోపాలు పడ్డాయో, తన పాపపు జీవితాన్ని తాను చూసి పశ్చాత్తపడి దుఃఖిస్తూ, హా ప్రభు, నేను చెడితిని గదా అని అంటున్నాడు. మనము కూడా మనలోనికి మనం తొంగి చూసుకునే ధైర్యము మనకున్నట్లయితే మనము కూడా యెషయా ప్రవక్తలాగే పలికి ఉంటామేమో. ప్రియ సోదరులారా, చూడండి 6వ వచనము. అప్పుడు ఒక దూత నా చెంతకు ఎగిరి వచ్చెను. అతడు మండుచున్న నిప్పు కణికను పీఠము మీది నుండి పట్టుకారుతో తీసి చేత పట్టుకుని వచ్చెను. 7వ వచనము. ఆ కణికను నా నోటికి అంటించి, ఇది నీ పెదవులకు సోకినది కనుక నీ పాపము తొలగిపోయినది, నీ దోషమునకు పరిహారము జరిగినది అని పలికెను. దేవదూత, ఒక దేవదూత యెషయా ప్రవక్త దగ్గరకు ఎగిరి వచ్చెను. వచ్చి మండుచున్న బలిపీఠము పైనుండి పట్టుకారుతో ఒక నిప్పు కణికను చేత పట్టుకొని వచ్చి ఆ కణికను యెషయా ప్రవక్త నోటికి అందించి ఏమంటున్నాడు దేవదూత అంటే, ఇది నీ పెదవులకు సోకినది కనుక నీ పాపములో తొలగిపోయినది, నీ దోషములకు పరిహారము జరిగినది.
యెషయా ఇప్పటి వరకు నీవు ఏ విధముకైతే దుఃఖిస్తున్నావో ఆ దుఃఖమంతా సంతోష దినముగా మారబోతుంది. నీలోనికి నీవు తొంగి చూసుకున్నావు కాబట్టి నీవు పశ్చాత్తాపడి ఉన్నావు అని దేవదూత బలిపీఠముపై మండుచున్న నిప్పు కణికను పట్టుతారుతో. ఇక్కడ ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలకించాలి బిడ్డలారా. దేవదూత నిప్పు కణికను చేతిలో పట్టుకోవచ్చు, తనకు కాలదు, ఎందుకంటే దేవదూత కాబట్టి. కానీ పట్టుకారుతో ఎందుకు పట్టుకొని ఉన్నారు? బలిపీఠముపై నుండి పట్టుకారుతో ఒక నిప్పు కణికను పట్టుకుని వచ్చి యెషయా నోటికి ఆయన పెదవులకు అంటిస్తూ ఉన్నాడు దేవదూత. మరి ఆ నిప్పు కనుక యెషయాకు అంటించినప్పుడు ఆ పెదవులు కాలిపోలేదా? ఈ వాక్యము మనకు అర్థం కావాలంటే ఒక వాక్యాన్ని చూడండి. ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది. ఇర్మీయా ప్రవక్తతో ప్రభు మాట్లాడు మాట ఏంటంటే, నా వాక్కు నిప్పు వలె దహింపదా, సమ్మట వలె రాళ్లను బ్రద్దలు చేయదా. ఇర్మీయా ప్రవక్తతో ప్రభు అంటున్న మాట ఏంటంటే, ఇర్మీయా నా వాక్కు అగ్ని వల్ల దహిస్తూ ఉంది. అంతేకాకుండా బండలాంటి హృదయాలను సైతము బ్రద్దలు చేస్తూ మాంసపు గుండెగా మార్చేదే నా వాక్కు. ఇర్మీయాతో చెప్తున్న మాటలు ఇవి. ఇర్మీయాతో చెప్తున్న మాటలు నా వాక్కు అగ్ని, అది దహించి వేస్తూ ఉంది. సమ్మట వలె రాళ్లను బ్రద్దలు చేస్తూ ఉంది. అంత ఘనమైనది నా వాక్కు, అంత ఘనమైనది అని ఇర్మీయా ప్రవక్తతో తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, ఆ అగ్ని యెషయా ప్రవక్తలోని ప్రతి కుళ్ళును కూడా దహించి వేస్తుంది. ప్రియ దైవ బిడ్డ, అప్పుడు దేవాది దేవుడు, నేను పరిశుద్ధుడను కనుక నీవు కూడా పరిశుద్ధుడై ఉండాలి. ప్రియ దైవ బిడ్డలారా, ఈరోజు ఆ అగ్ని లాంటి వాక్కు, ఆ వాక్కైన మన రక్షకుడైన యేసుక్రీస్తు వాక్కై ఉన్నాడు. ఆ వాక్కే క్రీస్తు. ఆ క్రీస్తునే ఈరోజు అప్పరస రూప దారి మన హృదయాంతరంగంలోనికి మన పెదాల ద్వారా స్వీకరిస్తూ ఉన్నాము. ఆ రోజు అగ్ని అయిన దేవుని వాక్కు, ఆ క్రీస్తు ఈరోజు అప్పరస రూపధారి అయి ఆ అప్పాన్ని మనము స్వీకరిస్తూ ఉన్నాము సొంత రక్షకునిగా. యెషయా ప్రవక్తకి ఆ నిప్పు కణిక అంటి సోకినంతలోనే పెదాలకు తాను పరిశుద్ధుడయ్యాడే. కానీ అప్పరూపరస రూపంలో ఉన్న సాక్షాత్తు ఆ వాక్కును మనం స్వీకరిస్తే నిజముగా మనం పరిశుద్ధముగా మారుతూ ఉన్నామా? ఈ వాక్యం ద్వారా దేవుడు అదే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, మనం ఆ రోజు యెషయా ప్రవక్త బలిపీఠము పైన మండుచున్న నిప్పు కణిక తన పిదాలకు తాకినంతలోనే తనలో ఉన్న సర్వ పాపాలు కూడా ఆ అగ్నికి దహించబడి పరిశుద్ధుడయ్యాడు ప్రవక్త. మరి సాక్షాత్తు ప్రభువునే మనం స్వీకరించి మన హృదయాంతరంగంలోనికి చేర్చుకుంటూ ఉన్నాము. ఈరోజు మనం ఎంత పరిశుద్ధులమవ్వాలి? మనల్ని ఎంతగానో ప్రేమించిన మన తండ్రి మన కొరకు తన కుమారుణ్ణి మనకు జీవాహారముగా దయచేసి ఉన్నాడు, ప్రసాదించి ఉన్నాడు. యెషయా ప్రవక్తలోని దోషాలన్నీ కాల్చివేయబడ్డాయి. ఈరోజు
మన గ్రూపులో ఎంతో మంది దైవ బిడ్డలు చక్కగా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ఒక వాక్యాన్ని ప్రకటించాలి అంటే వారెంతో ప్రయాసపడాలి ప్రియ దైవ బిడ్డ. దానికి మానవ ప్రయత్నం కంటే కూడాను, మానవ జ్ఞానం కంటే కూడాను పవిత్రాత్మ శక్తి వారిలో ఉంటేనే ఆ వాక్యాన్ని ప్రకటించగలరు. ఎవరైనా కూడాను ఆరాధన నడిపించేవారు కావచ్చు, పాటలు పాడేవారు కావచ్చు, ప్రార్థనలు చేసేవారు కావచ్చు, వారు పరిపూర్తిగా సంపూర్ణముగా దైవ శక్తితో నింపబడితేనే సాధ్యం ప్రియ దైవ బిడ్డరా. దేవాది దేవుని యొక్క చిత్తాన్ని మనకు తెలియపరచుటకు ఆ దేవుడే వారిలోనికి వచ్చి వారి ద్వారా తన వాక్కును మనందరికీ కూడా వినిపిస్తూ ఉన్నాడు. ఈరోజు మీరు వాక్యాన్ని ఆలకిస్తున్నారు అంటే పవిత్రాత్మ శక్తి మీలో ఉంది కాబట్టి మీరు ఈ వాక్యాన్ని ఆలకించగలుగుతున్నారు ప్రియ దైవ బిడ్డ. సర్వానికి మూలము దేవుడు అని మనం విశ్వసిస్తాం. ప్రభువా, నీకు నాపైన ప్రేమ లేనిది, నీవు నన్ను ఎన్నుకొనంది. ప్రభువా, నీ వాక్కు నేను వినలేనయ్యా, నేను ప్రార్థించలేనయ్యా. ప్రభువా, ఏది జరిగినను నా జీవితంలో నీ చిత్త ప్రకారమే జరుగునని నిండు మనసుతో విశ్వసించుటకు తండ్రి పవిత్రాత్మ శక్తిని నాలో నింపు ప్రభువా అని ప్రార్థించు ప్రియ దైవ బిడ్డ. యెషయాలాగా అగ్నితో దహించబడిన తన పాపాలన్నిటినీ దహించినట్లుగా దేవుడు ఈరోజు నీలోని నాలోని ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డలోని పాపాన్ని దహించి వేయునుగాక. చూడనమ్మా, 8వ అధ్యాయము యెషయా గ్రంథము 11వ వచనము. ప్రభు నన్ను మహాబలముతో హెచ్చరించి, నేను ప్రజలు పోవు త్రోవన పోరాదని చెప్పెను. యెషయా ప్రవక్త ఏమని చెప్తున్నాడంటే, ప్రభువు మహాబలముతో హెచ్చరించి, వాక్యాన్ని బాగా ఆలకించాలి. మామూలుగా సాధారణంగా హెచ్చరించడం లేదు, మహాబలముతో అంటే గంభీరముగా దేవుడు యెషయా ప్రవక్తను ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడంటే, యెషయా, నీవు ప్రజలు పోవు త్రోవన పోరాదు. ప్రజలు ఏ త్రోవన పోతూ ఉన్నారు? ఈరోజు మనం కాస్త ఈ వాక్యాన్ని లోతుగా మనం ధ్యానించినట్లయితే, అలనాడు ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయేలు ప్రజలను కనాను అనే ప్రాంతానికి తీసుకురావడానికి మోషే ప్రవక్తని ఎన్నుకొని ఉన్నాడు ప్రభు. ఒక నాయకుడిగా ఎన్నుకొని ఉన్నాడు. అది భూలోక సంబంధమైంది, భౌతిక సంబంధమైంది. 40 సంవత్సరాల ప్రయాణం. 40 సంవత్సరాలకు వారి ప్రయాణం ముగిసింది. దేవుడు ఏ దేశానికైతే తీసుకువెళ్తానన్నాడో తాను ప్రమాణం చేసిన విధముగా ఆ దేశానికి వారిని తీసుకుపోగలిగాడు. ఈరోజు కథోలిక క్రైస్తవ శ్రీ సభ అనేది ఒక ప్రయాణం. ఆ రోజు మోషే వారికి నాయకుడిగా ఉన్నాడు, కానీ ఈరోజు నాయకుడు ఎవరూ లేరు. మనకు సేవకులున్నారు, దైవ సేవకులున్నారు. ఈరోజు మన ప్రయాణము ఎలా కొనసాగుతూ ఉందంటే, నూతన యెరూషలేమునకు చేరుటకు. నూతన యెరూషలేమనగా పరలోకము. ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజల ఐగుప్తు నుండి కనాను దేశానికి ఏ విధంగా అయితే ప్రయాణించారో 40 సంవత్సరాలు, ఈరోజు కథోలిక శ్రీ సభ లియో పోపు గారి ద్వారా మనల్ని నూతన యెరూషలేమునకు ప్రయాణం చేస్తూ ఉంది. ఎన్నో లక్షల మంది దైవ సేవకులను ఏర్పాటు చేసి ఉంది. ప్రపంచమంతా కూడా ఈరోజు కథోలిక ప్రయాణం, శ్రీసభ ప్రయాణం. మనమందరము కూడా యెరూషలేము ఐగుప్తు నుండి ఈ ఇజ్రాయేల్ ప్రజలు
కనాను దేశానికి ఎలా అయితే ప్రయాణమయ్యారో, ఎంతో మంది మనలను పరలోకమునకు ప్రయాణం చేయుటకు, పరలోకమునకు యోగ్యులుగా చేయుటకు, ఆ దేవాది దేవుని బిడ్డలుగా మనల్ని చేయుటకు అనునిత్యము అహర్నిశలు ఎంతో మంది గురువులు మనందరి గురించి శ్రమిస్తూ ఉన్నారు. ప్రియ దైవ బిడ్డ, కేవలము ఆ రోజుల్లో 6 లక్షల మంది మాత్రమే. కానీ ఈరోజు కొన్ని కోట్ల మంది క్రైస్తవులను, లక్షల మంది దైవ సేవకులు మన కొరకు వారి జీవితాలను త్యాగం చేసి నూతన యెరూషలేమునకు మనకు మార్గాన్ని సుగమం చేస్తూ ఉన్నారు. చాలా గొప్పగా వాళ్ళు చేసే సేవను, ప్రతి గురువు చేసే సేవను మనం వెళ్ళడా కొని ఆడుతూనే ఉండాలి. ఈ రోజు మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము. కేవలం ఇజ్రాయేల్ ప్రజల గురించే మనం మాట్లాడుకుంటూ ఉంటాం పాత నిబంధన ప్రకారం. కానీ కొత్త నిబంధన ప్రకారము ఈ రోజు మనం నూతన యెరూషలేమునకు ప్రతి బిడ్డ కూడా, ఏ ఆత్మ నశించిపోకుండా ప్రతి బిడ్డ కూడా పరలోకపురానికి చేరాలని మనందరికి కొరకు కూడా సేవకులుగా మారి ఉన్నారు. అర్థమవుతుందమ్మా ఈ వాక్యము? అందుకే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మనకి ఏమని తెలియజేస్తూ ఉన్నాడంటే, నీవు మహాబలముతో, ఆయన మహాబలముతో అంటే కఠినముగా, గంభీరముగా, హెచ్చరికగా యెషయా ప్రవక్తతో ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, హెచ్చరిస్తూ ఉన్నాడు. యెషయా ప్రవక్తను దేవాది దేవుడైన సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, నీవు ఈ ప్రజలు పోవు మార్గమున త్రోవన పోరాదు అని చెప్పాను. ఎట్టి పరిస్థితిలో ఈ లోకాశలకు లోకాగూడదు. ఎట్టి పరిస్థితిలో ఈ లోక న్యాయానికి నీవు లొంగకూడదు. నలుగురు ఏది చెబితే అదే న్యాయమని ఈ లోకముతో నీవు నడవకూడదు. నిన్ను వేరు చేస్తూ ఉన్నాను. ఈరోజు క్రైస్తవులు అంటే, చర్చి అంటే వేరు చేయబడిన వారు, ఈ లోకము నుండి వేరు చేయబడిన వారు. వీరి మార్గం వేరు, వీరి గమ్యం వేరు, వీరి ఆశయం వేరు. వీరి ఆశయము, వీరి గమ్యము, వీరి గురి, వీరి మార్గం అంతయు కూడా పరలోకము వైపు. అందుకే చెప్తూ ఉన్నాడు యెషయా ప్రవక్తతో, యెషయా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాను, గంభీరముగా మహాబలంతో హెచ్చరిస్తున్నాను. అది ఏమి అనగా, ఏ ప్రజలు పోవు త్రోవన నీవు వెళ్ళకూడదు. మనము ఈ రోజుల్లో ఎక్కువ శాతము మనం చేస్తున్న పని చోట కావచ్చు, లేదా ఉద్యోగం కాడ కావచ్చు, ఎక్కడైనా సరే, వ్యాపారాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే, మరి వారితో మనం కలిసి తిరగకూడదా, వ్యాపారం చేయకూడదా, పార్ట్నర్షిప్ చేయకూడదా అంటే అన్నీ చేయాలి. కానీ వారి మార్గం వేరు, మన మార్గం వేరు. యెషయా ప్రవక్త నిప్పు కణికతో తన పెదాలను ఎలాగైతే నిప్పు కణిక అంటించి ఉన్నదో దేవదూత, మనము దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తున్న మనం ఒక్కరము కూడా, మనం ప్రతిరోజు దివ్య బలి పూజలో పాల్గొన్నప్పుడు ఆ నిప్పు కణికనే మనం స్వీకరిస్తున్నాం అనుకోవాలి. ప్రియదేవ బిడ్డ, మనలో ఉన్న సర్వ పాపాలు దహించబడాలి. ఈర్ష్యా దేశాలకు తాగుండకూడదు. సైతాను శోధనలకు ఎట్టి పరిస్థితుల అవకాశం ఇవ్వకూడదు. నీ తల్లిదండ్రుల ద్వారా కావచ్చు, భార్య బిడ్డల ద్వారా కావచ్చు, స్నేహితుల ద్వారా కావచ్చు, నీ బిజినెస్ పార్ట్నర్ ద్వారా కావచ్చు, నీ జాబులో నీ కొలిక్ ద్వారా కావచ్చు, ఎవ్వరి ద్వారా అయినా కూడా నీకు శోధనలు ఎదురవుతూనే ఉంటాయి. నీవు నిప్పు కణికను స్వీకరించావని గుర్తుంచుకో. నీ ప్రతి పాపాన్ని కూడా ధరించి వేసిందని ప్రియ దైవ బిడ్డ అని స్మరించుకో. అప్పుడు దేవాది దేవుడు నీకు తోడై ఉంటాడు. పవిత్రాత్మ శక్తి నీ హృదయాంతరంలో వెలుగొందుతూ ఉంటుంది.
నీవు పాపం చేయాలన్నా కూడా, చాడిగొంటి మాటలు చెప్పాలనుకున్నా కూడా, ఒకరిపైన ఈర్ష పడాలనుకున్నా కూడా ఆ వెలుగు వాటిని దహించి వేస్తోంది. ప్రియదైవ బిడ్డ, ప్రభువా, దివ్య సప్రసాదము ద్వారా ఆ అగ్నిని నేను స్వీకరించాను. అగ్నివై, వాక్కువై, రక్షకుడివై తండ్రి, నీవు నాలో వాసమై ఉన్నావని నిండు మనసుతో విశ్వసిస్తున్నానయ్యా అని ఎప్పుడైతే నీకు శోధనలు ఎదురవుతాయో ప్రియ దైవ బిడ్డ, నీ మనస్సులో ప్రార్థించుకో. దేవుడు నీలోనే ఉన్నాడు, నీకంతయు మేలే జరుగుతూ ఉంది, నేనున్నాను భయపడకుము అని ఆయన యొక్క స్వరాన్ని నీవు వినగలుగుతావు. ప్రియ సహోదరి సహోదరుడా, మీరు ఈ ప్రజల పన్నాగములతో చేతులు కలపవద్దు. వారు భయపడు దానికి మీరు భయపడవలదు. మీరు నాకు భయపడాలి. నీవెప్పుడైతే తప్పుడు మార్గంలో వెళ్తున్నావో నా వాక్కు నిన్ను హెచ్చరిస్తూ ఉంది. ఆ వాక్కుకు నీవు భయపడాలి. నేను దేవుని బిడ్డను, ఆయన రక్తంలో కడగబడిన బిడ్డను, ఆయన రక్తం ద్వారా వేలనిచ్చి కొన్న బిడ్డను నేను. కాబట్టి నేను ఈ సైతాను శోధనలకు లొంగను, ఈ ప్రజల పన్నాగములతో నేను చేతులు కలపను అని నీవు నిర్ణయం తీసుకో ప్రియదయ బిడ్డ. ప్రభు అదే అంటున్నాడు. క్రైస్తవుడు ఎలా ఉండాలి అంటే, ఈ సృష్టిలో ప్రతిదీ కూడా భూమిలో కలిసిపోవాల్సిందే, మట్టిలో మన్నైపోవాల్సిందే, ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడాను. కానీ ఒకటి మాత్రం నశించదు, భూమిలో పడి. చెప్పగలరా అమ్మా అదేంటో? ఈ భూమిలో సర్వం అమ్మా తెలుసా? ఆత్మ కాదు, ఆత్మ మనిషిని వెళ్ళిపోతుంది మట్టిలో కలవక ముందే. సరేనమ్మా, నేను తెలియజేస్తాను, మనకు సమయం లేదు. క్రైస్తవ జీవితము గాని, క్రైస్తవుడు గాని భూమిలో నాటబడిన విత్తనం వలె ఉండాలి. అది నశించినట్లే నశిస్తుంది, కానీ ఫలిస్తుంది, మొలకెత్తుతూ ఉంది. భూమిలో నుండి భూమిని చీల్చుకుంటూ మొలకెత్తుతున్న మొక్క వలె ఉండాలి క్రైస్తవుడు. క్రైస్తవుడికి నాశనము లేదు, క్రైస్తవుడికి అంతము లేదు. క్రైస్తవుడు మరణించినను కూడా జీవిస్తూనే ఉంటాడు, ఆ గింజ వలె. దేవుడు మన నుండి అదే కోరుకుంటూ ఉన్నాడు. నేను నాటిన విత్తనానివి, నిన్ను మంచి నేలపైన నాటుతూ ఉన్నాను, నీవు నూరంతలుగా ఫలించే విధముగా నాటుతూ ఉన్నాను. నీకు నాశనము వినాశనం అనేది లేదు, ఎందుకంటే నేనే నిన్ను కాపాడువాడను. ప్రియ దైవ బిడ్డ, ప్రతి క్రైస్తవుడు భూమిలో నాటబడిన విత్తనాన్ని పోలి ఉండాలి. నీ జీవితము నువ్వు దేవుని విశ్వసించినట్లయితే అది నీ వరకే పరిమితం కాకూడదు. ఒక వృక్షం ఎలా అయితే ఫలిస్తూ ఉందో, నీ ద్వారా సువార్త ఆ విధముగా వెదజల్లబడాలి, ప్రతి హృదయాంతరంలోనికి చేర్చబడాలి. దేవుడు ఈరోజు ఈ రాత్రి కాల సమయంలో నీ నుండి, నా నుండి, మనందరి నుండి కోరుకునేది అదే. ప్రియ దైవ బిడ్డలారా, మనము ఫలించు వృక్షం వలె. ఒక గింజ భూమిలో నాటబడితే అది నశించదు, కానీ ఫలిస్తూ ఉంది. ఆ ఫలింపుని దేవుడు మనలో చూడాలనుకుంటూ ఉన్నాడు. సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వర, లోక పాపరహితుడా, యేసుక్రీస్తునాథా, మా రక్షకుడు అయిన తండ్రి, మీరే మాకు జ్ఞానము, బలము, శక్తి, దైవము, ధైర్యము తండ్రి. రక్షకుడా, ఇప్పటి వరకు నీ వాక్కును మేము విని ఉన్నాము తండ్రి. ప్రభువా,
మాలో ఉన్న సకల పాపాలను తీసివేసి పవిత్రాత్మ శక్తిని మా అందరిలో నింపి నీ దివ్యవాక్కు చిత్త ప్రకారం జీవించు ధన్యతను మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా అందరికీ కూడా దయచేయమని మా నాథుడైన యేసుక్రీస్తు నామంలో వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.